అందరికీ నమస్కారము. భారతీయులందరికీ నేను మీ సత్తారాబు అశోక్ రెడ్డి. అయితే ఈరోజు ఒక సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా విడుదల చేసినటువంటి ఒక స్కీమ్ గురించి నేను మీ ముందుకు వస్తున్నాను. అదేం స్కీమ్ అంటే మనకు చూడొచ్చు మీరు, యాక్సిడెంట్ బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ అనమాట. ₹1,00,000 లిమిట్తో రవాణా శాఖ స్కీము సోమవారం రాత్రి నుంచే అమల్లోకి వస్తుంది. అదే స్కీమ్ ఏంటంటే మనకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ స్కీమ్ 2025. అయితే ఇది మనకు మే 5వ తారీఖు నుంచి 2025 మే 5వ తారీఖు నుంచి మనకి ఇది అమల్లోకి వస్తుంది. టోటల్ మన దేశం మొత్తం, భారతదేశం మొత్తం కూడా ఈ స్కీమ్ అమల్లోకి వస్తుంది. అయితే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా మనకు రోడ్ యాక్సిడెంట్ గురైనట్లయితే రోడ్ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మనకు వారం రోజుల లోపల మనకు వాటికి ట్రీట్మెంట్ మొత్తము ఫ్రీగా చేయాలనే ఉద్దేశం. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనమాట. అంటే ఏమైనా ట్రీట్మెంట్ 1,50,000 వరకు గవర్నమెంటే భరిస్తుంది అనమాట. మీరు ఏ హాస్పిటల్, రికగ్నైజ్డ్ హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా సరే ఖచ్చితంగా గవర్నమెంట్ ₹1,50,000 వరకు సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది అనమాట. కాబట్టి ఈ స్కీమ్ను అందరికీ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేసి ఈ స్కీమ్ను వినియోగించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఈ స్కీము జనరల్గా మనకు ఎట్లా అంటే, యాక్సిడెంట్ అయినప్పుడు వెంటనే మనము 24 గంటల లోపల మనకు ఆ లిమిటెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, వాళ్ళకి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఆ పోలీస్ వారే మనకు యాక్సిడెంట్ అయిన వారిని తీసుకొని హాస్పిటల్లో చేర్పించినట్లయితే హాస్పిటల్ వారికి బిల్లు కూడా అడగొద్దని చెప్పేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ₹1,50,000 వరకు ఇది క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనమాట. ఈ స్కీము మొదటగా గుజరాత్లో మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టడం జరిగింది. అది సక్సెస్ కావడంతో దేశం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయాలని మే 5వ తారీఖు నుంచి మనకు ఇది అమల్లోకి వచ్చింది. సో ఈ స్కీమ్ ఖచ్చితంగా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. జనరల్గా చూడండి, 1.5 lakhs వరకు మనకు ఇది ఎప్పటి నుంచి అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి వారం రోజుల లోపలనే ఇది వర్తిస్తుంది. ₹1,50,000 వరకు మాత్రమే వస్తుంది. ఒక్కరు కూడా ₹1 కూడా మిమ్మల్ని అడగడానికి వీల్లేదు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు యాక్సిడెంట్ అయిన మరణాలు అనేది ఈ రోజుల్లో చాలా పెరిగిపోతున్నాయి. కాబట్టి 2030 సంవత్సరం వరకు యాక్సిడెంట్ అయిన మరణాలను 50% తగ్గించాలనే ముఖ్య ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ను పెట్టడం జరిగింది. కాబట్టి ఇది మనకు న్యూస్ పేపర్లో కూడా వచ్చి ఉన్నది. కాకపోతే చాలా చిన్నగా వచ్చింది, కానీ ఇది చాలా మందికి, ఎక్కువ మందికి ఇది ఉపయోగపడేటువంటి మంచి న్యూస్. కాబట్టి ఇది ఖచ్చితంగా అందరూ షేర్ చేసి, మీ అందరికీ గ్రూపుల్లో, ఊర్లలో ఉన్న గ్రూపులో అందరికీ కూడా పెట్టి మీరు షేర్ చేసి అందరికీ ఉపయోగపడంగా వీలు కల్పిస్తారని నేను మనవి చేస్తున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ మిత్రులారా.